ఉండటానికి గూడు లేక అద్దె ఇంట్లోకి వెళ్లలేక రాత్రంతా మృతదేహంతోనే అంబులెన్స్లోనే గడిపింది ఓ కుటుంబం. మర్నాడు ఉదయం అంబులెన్స్లోనే శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటికి తీసుకువెళ్లలేక సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచి అతని భార్య శారద, 3 పిల్లలతో రాత్రంతా చలిలోనే ఉన్నారు. సొంత ఇల్లు కూలిపోవడం వల్ల అద్దె ఇంట్లో ఉంటున్నారు. మృతదేహంతో అద్దె ఇంటికి వెళ్లలేక రాత్రంతా అంబులెన్స్లోనే ఉండాల్సి వచ్చింది. సంతోష్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో పరిస్థితి విషమించి కన్నుమూశాడు. స్థానికులు కొందరు ఆర్థిక సహాయం చేయడంతో తెల్లవారుజామున అంత్యక్రియలకు సిద్ధం చేశారు. చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఉందామంటే నీళ్ళు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది హాస్పిటల్లో. అద్దెకున్న చాడికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే కానీ గడుపులోకి మెతుకులు పోయిన పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి.